మెయిన్గా టీచర్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. పిల్లవాడు ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్ నోట్స్ కాపీ చేస్తున్నాడు ఆర్ బోర్డ్ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ అబ్జర్వ్. టీచర్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ అబ్జర్వ్ సమ్ ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ చైల్డ్ విల్ డెవలప్ హెడేక్ వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము. సో ఆల్ దీస్ సైన్స్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ దే షుడ్ బ్రింగ్ దేర్ చైల్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు అ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్. సో వన్స్ వచ్చిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐసైట్ ఉంది అంటే నెక్స్ట్ వాట్ ఆర్ ద టేక్ కేర్స్ దే హ్యావ్ టు డూ? ఐ స్క్రీనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో ఫస్ట్ ఐ స్క్రీనింగ్ షుడ్ బీ డన్. బికాస్ చాలా వరకు కొన్ని జెనెటిక్ ఆర్ బర్త్ డిఫెక్ట్స్ మిస్ అయిపోతాయి అండ్ ఇట్ మే బికమ్ టూ లేట్ టు ట్రీట్ దీస్ కండిషన్స్. సో ఫస్ట్ 3 yearsలో ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలండి ఫర్ ఎవ్రీ చైల్డ్. అండ్ ఏదైనా డిటెక్ట్ అవుతుందంటే ఆ టైంలో ఎవ్రీ 6 months ఫాలోఅప్స్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షార్ట్ సైట్ డిటెక్ట్ అయింది బాబుకి, సో ఎవ్రీ 6 months ఫాలోఅప్స్ చేస్తూ ఆ పవర్ స్టేబుల్ అయ్యేంత వరకు వీ హ్యావ్ టు డూ 6 monthly ఫాలోఅప్. స్టేబుల్ అయినాక వీ కెన్ గో ఫర్ ఇయర్లీ చెకప్స్. ఒకవేళ 3-year-oldకి ఏమీ డిటెక్ట్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దెన్ అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి ఐ చెకప్స్కి రావాల్సిందే. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బాబు ఎక్కువ నియర్ యాక్టివిటీస్ ఫోకస్ చేస్తున్నాడు, కొంతమంది ఐఐటికి దీనికి ప్రిపరేషన్లో చాలా అకాడమికలీ ఫోకస్డ్ ఉంటారు పిల్లలు. సో ఇటువంటి పిల్లలు బెటర్ టు కమ్ ఇయర్లీ చెకప్స్కి. ఏం ప్రాబ్లమ్